ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మహిళల గురించి మాట్లాడుకుంటే అసలు ఏం మాట్లాడుకోవాలో అర్థం కావట్లేదు. 40-50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మనం మెనోపాజ్ అంటాం కదా. అంటే యాక్చువల్గా ఇది డాక్టర్స్తో చేసేది, కాకపోతే డాక్టర్తో చేసే కాన్సెప్ట్ కాదు, అది వేరే సెగ్మెంట్. మెనోపాజ్ గురించి కాదు మనం మాట్లాడేది. మెనోపాజ్ వచ్చాక మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఫ్రస్ట్రేషన్, కోపం, స్ట్రెస్, చికాకు, పిల్లలతో, హస్బెండ్ పైన, ఇంట్లో ఎవరైనా ఉన్న మాటలు తెలిసిపోద్ది మనకి ఆ విషయం. మెనోపాజ్ వచ్చాక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా మంది లేడీస్ మెనోపాజ్ వచ్చాక ఎవరు బిజీలో వాళ్ళు ఉంటుంటే వీళ్ళు మాత్రం ఎలోన్గా ఉండడం. అంటే కొంతమంది గురించి మాట్లాడుకుందాం, అందరు వద్దులేండి, మాకేం సమస్యలు అని కొంతమంది అంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఎలోన్గా ఉండడం, ఏదో ఆలోచించడము, ఇంకా నా లైఫ్ ఇంతే అని ఉంటా ఉంటారు. అంటే ఎందుకు అంటారు? రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారు? అసలు దీని గురించి ఏమైనా మాట్లాడుకోవచ్చా మనం? అసలు ఇది ఈ మధ్య నూన్ అనే ఒక సంస్థ అన్నమాట, ఈ మహిళా సాధికారిత కోసం ఒక సర్వే చేసిందట. దాంట్లో మెనో డివోర్స్ చాలా జరుగుతున్నాయట. మెనో డివోర్స్ ఏంటి మేడం? అంటే మెనోపాజ్లోకి వచ్చిన తర్వాత డివోర్సులు చాలా అవుతున్నాయని, రెండు కలిపి మెనో డివోర్స్ అని వీళ్ళు పేరు పెట్టారు. అందులో ప్రతి ముగ్గురులో ఒకళ్ళు డివోర్స్ తీసుకుంటున్నారట. అంటే ఎంత శాతమో చూడండి. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఇది ఒక రకంగా లేడీస్లోనే కాదు, జెంట్స్లో కూడా. లేడీస్కి మెనోపాజ్ వచ్చినట్టే జెంట్స్కి కూడా ఆండ్రోపాజ్ అని చెప్పి ఉంటుంది వాళ్ళకి. అంటే దీని గురించి మనం డాక్టర్స్ కాదు కాబట్టి డీప్గా వెళ్ళట్లేదు. అంటే ఒక సమస్య గురించి మాత్రం నేను చెప్తున్నా. ఈ బాధ ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకి కూడా ఉంటుంది. అంతే కదండి, ఏజ్ అనేది మగవాళ్ళకే నిలబడిపోదు, ఆడవాళ్ళకి మెనోపాజ్తో తగ్గిపోయింది లేదు. ఈ సృష్టి అన్న తర్వాత రెండు సమానమే, భగవంతుడు పెట్టాడు అలాగా. లేడీస్కి ఎటువంటి మెనోపాజ్లో బాధలు ఉంటాయో జెంట్స్లో కూడా ఉంటాయి. దాన్ని ఆండ్రోపాజ్ అని మెడికల్ టర్మ్స్లో చెప్తారు. ఏంటనంటే కాకపోతే కొంచెం వాళ్ళకి లేట్ అవ్వచ్చు, లేడీస్కి కొంచెం త్వరగా రావచ్చు. దానివల్ల ఏంటంటే మగవాళ్ళకి కూడా కొన్ని బాధలు ఉంటాయి ఈ ఆండ్రోపాజ్ స్టేజ్లో. ఎలాంటి, ఇప్పుడు మీరు అన్నారు మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి చికాకులు, కోపాలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఉంటాయి అని. ఇక్కడ డిఫరెన్స్ ఏంటో నేను చెప్తా చూడండి. ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, అందరినీ చెప్పను, హౌస్ వైఫ్స్గా ఉండి ఒక మిడిల్ ఏజ్కి వచ్చిన లేడీస్ గురించి నేను చెప్తా. వీళ్ళు నిజంగా కోపం వచ్చినా కోపం చూపించలేని పరిస్థితి ఇంట్లో ఉంటుంది. గట్టిగా అరవాలనిపిస్తుంది. అరిస్తే మొగుడు ఊరుకుంటాడా? పిల్లలు పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు తల్లిని. మరి మొగుడేమో ఏంటి వేషాలు వేస్తున్నావు, ఎందుకు అరుస్తున్నావు అని ఆయన అంటాడు. మరి లేకపోతే కోపం వచ్చినా చూపించడానికి లేదు, కాసేపు పడుకోవాలనిపించినా పడుకోవడానికి ఉండదు. లేకపోతే మూడ్ స్వింగ్స్ మారుతూ ఉంటాయి వాళ్ళకి ఆ టైంలో. మరి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు మూడ్స్ని? ఎంతమంది మగాళ్ళు ఉన్నారు యాక్సెప్ట్ చేయడానికి? మీరు చెప్పండి. పోనీ 10 మందిలో ఒకళ్ళు ఉంటే కూడా గ్రేటే ఉన్నారేమో. మరి మిగతా 9 మంది సంగతి ఏంటి? వాళ్ళకి ఏ స్వింగ్స్ వచ్చినా, ఏ చేంజెస్ వచ్చినా పట్టించుకునే నాదుడే ఉండడు. ఇటు హస్బెండ్ అరుస్తాడు, హస్బెండ్ పిల్లలు కూడా ఎందుకు ప్రతిదానికి అరుస్తావు మమ్మీ, మెల్లగా చెప్పొచ్చు కదా, ఎందుకు అలా నోరు గట్టిగా లేస్తుందని పిల్లలు కూడా ఉన్నారు. ఇంకొకటి చెప్తా చూడండి, చాటభారతం లాగా ఉన్నా సరే నేను కొన్ని పాయింట్లు చెప్తా. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన స్త్రీలకు కూడా ఇంకా అత్తమామలు బతికే ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ఒక వ్యక్తి లేకపోయినా ఒకళ్ళన్నా ఉంటారు, ఇద్దరులో అత్తగారిని ఉంటుంది, మామగారు. మోస్ట్లీ వచ్చేసి అత్తగారే ఉంటుంటారు. మగవాళ్ళకి తక్కువ కదా బ్రతకడం అనేది, మగవాళ్ళు ఎక్కువ ముందు పోతుంటారు. కాబట్టి అత్తలు అనేవాళ్ళు ఉంటూ ఉంటారు. 70 ఏళ్ళు వచ్చిన ఆవిడకి కూడా అత్తగారింట్లో ఇంకా ఉంటారనమాట. వాళ్ళందరూ ముందు మ్యారేజ్ అయిన మొదటి రోజు ఎలా అయితే స్వేచ్ఛ లేకుండా, ఇబ్బందికరంగా, కొంచెం గట్టిగా మాట్లాడాలన్నా, కొంచెం తినాలన్నా, ఫ్రీగా కూర్చోవాలన్నా ఎలా ఫీల్ అవుతుందో, ఈ 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటుంది ఆవిడ. అలవాటు పడిపోవచ్చుగా ఇన్ని సంవత్సరాల్లో అని అంటారేమో. అలవాటు అవ్వదు. ఎందుకంటే ఆ బాధ అటువంటిది. ఇప్పుడు డేట్స్ వచ్చినాయి అనుకోండి, మంత్లీ డేట్స్, ఎలా ఫ్రీగా ఉండగలుగుతుంది? స్వేచ్ఛగా ఎలా పడుకోగలుగుతుంది? ఇప్పుడు అత్తగారు ఏమంటుంది, మేమందరం భరించలేదా, పెద్ద విచిత్రంలాగా మాట్లాడుతుంది, ఎందుకు పడుకుంది అని కొడుకు ఎక్కిస్తుంది. ఉన్నారు, ప్రజెంటే ఉన్నారు. మరి ఆవిడ ఒక ఆడదే కదా. అలా అనే అత్తలు కూడా ఉన్నారు, పాతకాలం అత్తలు. ఈ కాలం అత్తలు బహుశా అనకపోవచ్చు కొంతమంది. ఆ రోజుల్లో అయితే అందరు అత్తలు అనేవాళ్ళే.
అన్నప్పుడు అప్పుడు స్వేచ్ఛ లేదు, అదే అత్తగారు ఇంకా ఉన్నప్పుడు ఇప్పుడు స్వేచ్ఛ ఉండదు. ఉండదు. మరి అలాంటప్పుడు కోపం ఎలా చూపించగలుగుతుంది, స్వేచ్ఛగా ఎలా కూర్చోగలుగుతుంది, స్వేచ్ఛగా ఎలా పడుకోగలుగుతుంది? స్వేచ్ఛగా అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చూడండి, ఎవరు లేనప్పుడు కొంచెం ప్రశాంతంగా కాళ్ళు చేతులు పడేసి పడుకోవాలనిపిస్తుంది అనుకోండి, అది కుదురుతుందా? అమ్మో అత్తగారు చూస్తే ఏమనుకుంటుందో, లేకపోతే ఇంకోళ్ళు మగుడు చూస్తే ఏమనుకుంటాడో, మా అమ్మ ఉంది, మా అమ్మ ముందు నువ్వు ఇలా పడుకున్నావేంటి అంటాడేమో. ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా అదుముకునే ఉంటుంది. అలాంటప్పుడు ఈ మోనోపాజ్లో వచ్చే ఫీలింగ్స్ని కూడా వాడు బయట పెట్టలేదు. అవి భరిస్తూ ఇవి భరిస్తూ అన్ని లోపలే అదుముకుంటూ ఉంటారు ఆ స్త్రీలు. కానీ మగవాళ్ళు అలా కాదు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా నోరేసుకుని పడిపోతారు, చెయ్యి కాలు విసిరేసేవాళ్ళు ఉన్నారు. అంటే నువ్వు ఆండ్రోపాజ్లో ఉన్నా కూడా నువ్వేమి కంట్రోల్లో పెట్టుకోవట్లేదు. నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా నువ్వు అలాగే బిహేవ్ చేస్తున్నావు. ఇంకా చెప్పాలంటే మీరు అన్నారు ఆ స్టేజ్లో కోపతాపాలు వస్తాయి, ఫ్రస్ట్రేషను అని మీరు అన్నారు. అవి ఇతనికి వచ్చినాయి అనుకుందాం. అతను ఏమి కంట్రోల్ చేసుకోడు. ఇంతకుముందు ఎలా ప్రవర్తించాడో ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా వచ్చి చేరినాయి కాబట్టి ఇవి ఇది రెండు కలిపి ఇంకొంచెం బాగా ఎగురుతాడు అనమాట. కానీ ఆ రోజుకి ఈ రోజుకి ఈ స్త్రీ మాత్రం కొత్తగా యాడ్ అయిన ఈ సమస్యలతో కూడా ఆవిడ నోరెత్తలేదు, అడ్జస్ట్ కదా. నెక్స్ట్ వద్దాం. అప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు సెటిల్ అవుతారు, ఉద్యోగాలు రీత్యా ఎక్కడికన్నా వెళ్తారు, పెళ్ళిళ్ళు అవుతాయి, వేరే చోట ఉన్నారనుకుందాం. అప్పుడు వీళ్ళిద్దరే ఉంటారు. ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అత్తగారు లేదనుకుందాం, అక్కడ పోన్లే ఈ లోపల వెళ్ళిపోయింది ఆవిడ అనుకుందాం, లేకపోతే ఆవిడకి అసలు అత్తగారే లేదనుకుందాం. ఇలాంటప్పుడు తను ఏం ఆశిస్తుంది? ఇంతకాలం ఏమి పట్టించుకోలేదు, ఇప్పుడైనా నా బాధ పట్టించుకుంటాడేమో, కొంచెం అర్థం చేసుకుంటాడేమో, కొంచెం హెల్ప్ చేస్తాడేమో. హెల్ప్ అంటే ఏంటి? ఒక మాటలో కానీ, ఒక పనిలో కానీ, ఒక మనసులో ఏదైనా భావన షేర్ చేసుకోవాలంటే అందులో కానీ ఏ విధంగా కూడా అతను హెల్ప్గా లేడు అనుకుందాం. ఇంతకు ముందులాగానే చేయించుకుంటూ తింటూ తాగుతూ తిరుగుతున్నాడు అనుకుందాం. ఆయన కదిపితే కొంతమంది మగవాళ్ళు ఏమంటారు తెలుసా, నా బాధలు నాకు లేవా అంటారు. అరే భయ్యా నీకు ఉన్నాయి, నిన్ను ఎవరు కాదన్నారు? నువ్వు షేర్ చేసుకొని భార్యతో. మళ్ళీ అహంకారం అడ్డొస్తుంది అన్నమాట. పెళ్ళంతా ఏంటి షేర్ చేసుకునేది, నా మగతనం తగ్గిపోయిందని చెప్పుకోవాలా నేను? మరి ఆడవాళ్ళకి మెనోపాజ్ వచ్చినప్పుడు డేట్స్ ఆగిపోయినప్పుడు నీకు తెలుస్తుందిగా. మరి స్త్రీలు దాచేస్తారా వాటిల్ని? ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మగవాళ్ళకి కూడా మెనోపాజ్ అనేది వస్తుంది. దాన్ని ఇంకో రకంగా చెప్తారు, ఆండ్రోపాజ్ అని చెప్తారు. కాబట్టి మనమే మనకేదో ఒక కొత్తగా ఒక వీక్నెస్ వచ్చి పడిపోయింది, మనల్ని తక్కువగా చూస్తారేమో, మనం డౌన్ అయిపోతామేమో అని బాధపడాల్సిన అవసరం లేదు. ఆ మహానుభావులకు కూడా వస్తుంది. వాళ్ళు ఏమి ఎక్కువ కాదు, వాళ్ళకి ఇదే పరిస్థితి, కాబట్టి నీ ఎక్కువేం లేదు ఇక్కడ అనేది ఒకటి గ్రహించండి ఆడవాళ్ళు. అతను అంటాడు, నాకు లేవా బాధలు అంటే ఇవి ఉంటాయన్నమాట. ఉంటే నీకు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఉంటాయి. ఆయన పెద్ద పొట్టుగాడు ఏం కాదు, ఆయన దిగి రాలేదు, ఆయన మనిషే కాబట్టి ఆయనకి వస్తాయి. కానీ గంభీరంగా ఉండి ఇలా చూపిస్తూ ఉంటారు. ఇంకా కొంచెం డిస్టెన్స్ పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ వయసులో కోరికలు వాళ్ళకే తగ్గుతాయి కాబట్టి కొంచెం వాళ్ళదైన పనుల్లో, వాళ్ళకి ఇష్టమైనటువంటి వేలో, వాళ్ళకి ఇష్టమైనటువంటి లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసుకుని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు రిటైర్ అయిపోయారు అనుకోండి, కొంతమంది ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు చూసిన పెళ్ళంతా ఏంటి ఎక్కడనే పక్కనే అంటూ ఉంటుంది, లేవలేకపోయానంటుంది, ఇంకా గట్టిగా మాట్లాడితే నాకు కొంచెం సాయం చేయాలని అంటుంది. ఇవన్నీ ఎప్పుడు ఉండేయాలి, నాకు వచ్చిన బాధ ఎవరు తీరుస్తారు, నేను నా లైఫ్ స్టైల్ నేను పెట్టుకోవాలి, ఇవిడితో కుదరదు, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇవిడితో కుదరదు, ఏదైనా మాట షేర్ చేసుకుందాం అంటే పడుకుని ఉంటుంది, లేకపోతే ఏదైనా అతనికి సూటబుల్ కాలేదు, లేకపోతే సూటబుల్ అయినా కూడా అతను తనకంటూ ఒక లైఫ్ స్టైల్ పెట్టుకుంటాడు, ఒక టైం టేబుల్ పెట్టుకుంటాడు, అందులో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. మరి ఈవిడ అలా చేయలేకపోతుంది, ఎందుకంటే అలా చేయటానికి ఆవిడకి ఇంతకాలం వీలు కాలేదు. ఇప్పుడు కొత్తగా వీలు అయ్యేది లేదు, ఎందుకంటే అదే టైం, పిల్లలంటే లేరు ఇక్కడ, అదే పని, అదే టైం టేబుల్, అదే వండటం, అదే పని చేయటం, అంతా అదే ఉన్నప్పుడు ఆవిడకి ఏమవుతుంది? ఫ్రస్ట్రేషన్ అన్నారు మీరు, ఫ్రస్ట్రేషన్తో పాటు విసుగు వస్తుంది అనమాట. ఇంకొకటి చెప్తానైనా, ఆవిడకి ఇంకా చెయ్యాలని అనిపించదు. ఒకప్పుడు అమ్మ రాజీనామా అని సినిమా వచ్చింది, శారదా గారు. ఆవిడ ఇదే ప్రశ్న అడుగుతుంది, మీకు రిటైర్మెంట్ వచ్చింది, మరి నాకెప్పుడు రిటైర్మెంట్ అని. ఆ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది లేడీస్ అనుకున్నారట, మరి మాకు కూడా అంతే కదా, మాకు రిటైర్మెంట్ ఏది అని అవేర్నెస్ అప్పుడు వచ్చింది ఆడవాళ్ళలో. అదేదో సినిమాలో కూడా కోవైసరల ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని ఏదో మూవీ, అందులో కూడా ఈ కాన్సెప్టే పెట్టారు. మరి ఆడవాళ్ళకి ఎప్పుడు సెలవు? నీకు ఉద్యోగంలో ఉంటే నీకు ఆదివారం సెలవు, శనివారం ఆఫ్ డే, మధ్యలో పండగలకి సెలవులు, ఇంకోటి నువ్వు పెట్టుకుంటే 4 రోజులు సెలవులు, పెట్టుకుంటే నెల రోజులు నీకు ఎర్న్ లీవ్ వస్తుంది, క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. ఇన్నున్నప్పుడు ఆ స్త్రీకి, భార్యకి ఒక్క పూట గంట అయినా సెలవు ఉందా అని దాని మీద తీశారు ఆ సినిమా, ఆదివారం సెలవు ఇవ్వాలి అని. మరి ఆ ఆదివారం సెలవు ఇస్తే మరి మహానుభావుడికి ఎంజాయ్మెంట్లు తగ్గిపోతాయి కదా, బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ని కలవాలి,
గేమ్స్ ఆడుకోవాలి, ఇలాంటి ఏవేవో ఉంటాయి వాళ్ళకి. అప్పుడు కూడా ఈవిడే పని చేయాలి. ఇలాంటి వాటి అన్నిటితో ఆవిడ అలిసిపోయి డస్సిపోయి విసిగిపోయి శరీరం మొరాయించి చేయబుద్ధి కాదు. దానికి తోడు ఈ మొనోపాజ్ లక్షణాలు ఉంటాయి. ఉన్నప్పుడు ఉన్నది ఇద్దరం తోడుగా మాట్లాడుకుంటూ ఉంటే సరదాగా మనసు అనేది కొంచెం వికసిస్తుంది. చిన్నగా ఇప్పుడు నేను కూర వండాను అనుకో, నువ్వు ఆనియన్ కట్ చేసేవచ్చు, అలాంటివి కూడా చేయరు వాళ్ళు. అప్పుడేముంది, కంప్లీట్గా వీళ్ళు లోన్లీ అయిపోతుంది. ఆయన మాత్రం నేను చెప్పాను కదా, తనకంటూ ఒక స్టైల్ పెట్టుకుంటాడు. పొద్దున్నే ఒక టైం టేబుల్ పెట్టుకుంటాడు, వాకింగ్కి వెళ్ళాలి, వాకింగ్లో ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలి, ఎప్పుడో వస్తాడు 9ంటికో. ఈవిడేం చేయాలి, పొద్దున్నే లేవాలి, పని మనిషి వస్తే పని మనిషితో పని చేయించాలి, లేదంటే తనే పని చేసుకోవాలి, మళ్ళీ స్నానం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, టిఫిన్ చేయాలి, ఆయన గారికి 2 చట్నీలన్నా చేయాలి, ఇడ్లీ చేస్తే సాంబార్ చేయాలి, మరి గారెలు చేస్తేనేమో చికెన్ కావాలంటాడు ఒకడు. ఉన్నారు కదా మేడం ఇలా. అమ్మో ఇంకా కాదు, ఉన్నారు. ఇవన్నీ చేయటంలో ఇప్పుడు మునిగి తేలుతుంది. ఆటోమేటిక్గా బ్రేక్ఫాస్ట్ టైం 9 దిగుతాడు అనమాట పెద్ద ఆయన. దిగి అమ్మయ్య అన్నీ లోపల వాకింగ్ చేసినందుకు, ఫ్రెండ్స్తో మాట్లాడినందుకు బ్రహ్మాండంగా డోపమైన్ రిలీజ్ అయిపోయి ఫ్రీ బర్డ్ లాగా ఇంటికి వస్తాడు. రాగానే ఇంకేమైంది, దాసి చక్కగా వండి పెడుతుంది, తినేసి మళ్ళీ ఏ ఫోన్లోనో కూర్చుంటాడు, లేదా మళ్ళీ కాల్స్ ఏవో వస్తాయి, మళ్ళీ బయటకు వెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కడి నుంచి ఈవిడ మళ్ళీ ఒంటరి. అంటే ఈవిడెవరు, ఒక మనిషే కదా, ఆవిడ ఒంటరిగా ఉందనే కనీస ఇంగిత జ్ఞానం వీళ్ళకు ఉండదు. ఈ మొనోపాజ్ స్టేజ్ దాటి కూడా 60లో కూడా వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే విరక్తి పుట్టేసినప్పుడు వాళ్ళకి అక్కడ ఉండాలనిపించదు. ఇప్పుడు ఇద్దరు కలిసిమెలిసి 2 మాటలు మాట్లాడుకోవాలి, కలిసి కాఫీ తాగండి, కలిసి భోంచేయండి, కలిసి కనీసం వాకింగ్ చేయండి, వారానికి ఒక్కసారి మీకు ఇష్టం లేకపోతే గుడికన్నా వెళ్ళిరండి, సినిమాల షికారులు మీరు చేయలేకపోతే, ఇష్టం లేకపోతే, అది కూడా ఉండదండి, అసలు ఉండదు. కేవలం ఇదే నేను చెప్పింది, ఇదే టైం టేబుల్ చాలా మంది ఇళ్లలో జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఆవిడకి ఇంట్లో ఉండబుద్ధి కాదు, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళారు, నా అవసరం ఇంకేముంది అక్కడ, ఏముంది. ఇంకా చెప్పాలంటే ఒక ఫ్యాక్ట్ చెప్తా నేను. ఇప్పుడు ఆ స్త్రీకి తన సొంత రక్తం ఎవరండి మీరు చెప్పండి? సొంత రక్తం పిల్లలు, తన తల్లిదండ్రులు. ఇక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. తనని కన్నవాళ్ళు లేరు, తను కన్నవాళ్ళు లేరు. భర్త అనే పేరుతో మరి ప్రేమ చూపిస్తున్నాడో హింస చూపిస్తున్నాడో అతనితోనే ఉంటుంది. అతని రక్తం ఈవిడ రక్తం రక్త సంబంధికులు కారు కదా. ఎవరి కోసం నేను ఇక్కడ ఉంటున్నానని ప్రతి స్త్రీ, చాలా మంది స్త్రీలు బాధపడుతున్నారు. నన్ను కన్నవాళ్ళు నా దగ్గర లేరు, నేను కన్నవాళ్ళు నా దగ్గర లేరు, లేదా నేను ఎవరి కోసం ఇక్కడ ఉండాలి, ఎందుకు చేయాలి ఇదంతా, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు అని కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది అయితే డివోర్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జాబ్ చేసిన ఆవిడైతే పెన్షన్ వస్తుంది, జాబ్ చేయని ఆవిడకైతే ఏమొస్తుంది, ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుంది పాపం. కానీ ఉండాలని అయితే అనిపించదు. మరి ఆ భర్త, ఆ మగవాడు తోడు నీడ అంటారు, ఆ తోడు ఆ నీడ ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు ఇలాంటి భావాలు ఎక్కువైతే స్త్రీలందరూ ఏమైపోతారు? నిజంగా వాళ్ళకి ఒక ఠికాణా లేదనుకుందాం, కానీ ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు అనుకుందాం. పాపం వాళ్ళు గవుక్కుని గడప దాటి బయటకు వస్తే వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? పిల్లలు ఎక్కడో ఉంటారు, కొంతమంది వాళ్ళకు కూడా చెప్పరు. ఒక ఆవిడ స్వయంగా ఒక కథ రాసిందండి దీని మీద. చివరికి ఆవిడ వెళ్ళిపోయి ఎక్కడో బతికేస్తుంది అనమాట. ఈయన గారికి మాత్రం పశ్చాత్తాపం రాదు. ఆ కథ ఎండింగ్ అదే. అది అప్పుడు ఆ కథ చదివినప్పుడు చాలామంది ఇరిటేట్ అయ్యారు, ఇలాంటి కేసులు ఉన్నవాళ్ళు. నిదానించి ఒకళ్ళ కోసం ఒకళ్ళని కనీసం ఆ వయసులోనన్నా, ఆ స్టేజ్లోనన్నా ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతకాలి అనేది అర్థం చేసుకోవాలి తప్ప ఆడదే అంటే కాదు. నువ్వు మగాడని ఎప్పుడంటారు? నువ్వు అన్ని సక్రమంగా నిర్వర్తించి పిల్లల్ని కానీ వాళ్ళకి ఒక బాధ్యతలు తీర్చినప్పుడు. అంతేగాని నువ్వు సెక్స్కి పనికి వస్తేనే మగాడని కాదు ఇక్కడ. అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. తెలుసుకుని భార్యని మంచిగా చూసుకోవాలి, ఈ భార్యలు కూడా భర్తల్ని మంచిగా చూసుకోవాలి ఇటువంటి స్టేజ్లో, ఇటువంటి ఏజ్లో. అది నేను చెప్పదలుచుకున్న సందేశం. థ్యాంక్ యూ.